మన జీవితంలో చాలా మంది డబ్బు సంపాదించాలని కోరుకుంటారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటారు. డబ్బు సంపాదించడం ఒక కళ, డబ్బును నిలబెట్టుకోవడం ఒక జ్ఞానం, డబ్బు మన కోసం పనిచేయించడం ఒక తత్వం. ఈ తత్వంని ప్రపంచానికి స్పష్టంగా చూపించిన వ్యక్తి వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ చెప్పే ఒక బలమైన ఆలోచన ఇలా ఉంటుంది: మనకు పూర్తిగా అర్థం కాని పనిలో డబ్బు పెట్టకూడదు. చాలా మంది ఈ మాట వింటారు, తల ఊపి అంగీకరిస్తారు, కానీ నిజంగా ఈ నియమాన్ని పాటించేవారు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మనిషి సహజంగా త్వరగా లాభం కావాలని ఆశపడతాడు. ఎవరైనా ఒక షేర్ గురించి చెప్పినా వెంటనే పెట్టుబడి పెడతారు. అందుకే చాలా మందికి స్టాక్ మార్కెట్ ఒక జూదంలా కనిపిస్తుంది. ఈ రోజు కొనడం, రేపు అమ్మడం, ఇంకొకరిని చూసి నిర్ణయాలు తీసుకోవడం. అదృష్టం ఉంటే లాభం, లేకపోతే నష్టం. కానీ వారెన్ బఫెట్ దృష్టిలో స్టాక్ మార్కెట్ పూర్తిగా వేరే విషయం. అతని దృష్టిలో స్టాక్ మార్కెట్ అంటే వ్యాపారాల మార్కెట్. ఒక కంపెనీ షేర్ కొనడం అంటే కాగితం కొనడం కాదు, ఆ కంపెనీలో ఒక చిన్న భాగం అవటం. ఆ కంపెనీ ఎదిగితే మన పెట్టుబడి కూడా ఎదుగుతుంది. ఈ చిన్న ఆలోచన అర్థమైతే మన పెట్టుబడి విధానం పూర్తిగా మారిపోతుంది. మన నిర్ణయాలు మరింత తెలివిగా మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర 2 వ్యాపారాలు ఉన్నాయి. ఒక వ్యాపారం ప్రతిరోజు స్థిరంగా ఆదాయం ఇస్తుంది, మరొక వ్యాపారం మాత్రం కొన్నిసార్లు బాగా సంపాదిస్తుంది, కొన్నిసార్లు నష్టం ఇస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు రెండో వ్యాపారం గురించి ఆందోళన పడుతుంటాడు. ఒకరోజు అమ్మకాలు తగ్గితే వెంటనే దాన్ని అమ్మేయాలా అని ఆలోచిస్తాడు. స్టాక్ మార్కెట్లో చాలా మంది రెండో వ్యాపారం యజమానిలా ప్రవర్తిస్తారు. ధర కొంచెం పడిపోయినా భయపడిపోతారు. ధర కాస్త పెరిగితే వెంటనే అమ్మేస్తారు. కానీ వారెన్ బఫెట్ ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతను ముందుగా ఒక ప్రశ్న అడుగుతాడు: ఈ కంపెనీ నిజంగా విలువ కలిగినదా? అతని దృష్టిలో ముఖ్యమైనది ధర కాదు, ఆ కంపెనీ యొక్క అసలు విలువ. అదే అతని పెట్టుబడి తత్వంలో అత్యంత ముఖ్యమైన సూత్రం. వారెన్ బఫెట్ ఒకసారి చాలా శక్తివంతమైన వాక్యం చెప్పాడు: భయం ఎక్కువగా ఉన్నప్పుడు కొనాలి, లోభం ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి. ఇది వినడానికి చిన్న మాటలా అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా గొప్ప జ్ఞానం దాగి ఉంది. ప్రపంచం మొత్తం ఉత్సాహంతో కొనుగోలు చేస్తున్నప్పుడు అప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రపంచం మొత్తం భయంతో అమ్మకాలు చేస్తున్నప్పుడు అప్పుడే నిజమైన అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఈ విధంగా ఆలోచించడం సాధారణంగా మనిషికి చాలా కష్టం. ఎందుకంటే మనిషి ఎక్కువగా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుంటాడు. మార్కెట్ పడిపోయినప్పుడు భయం పెరుగుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు దురాశ పెరుగుతుంది. ఈ 2 భావాలు చాలా మందిని తప్పు నిర్ణయాలకు తీసుకెళ్తాయి. కానీ వారెన్ బఫెట్ మాత్రం భావోద్వేగాల బానిస కాదు. అతను ప్రశాంతంగా ఆలోచిస్తాడు, లాజిక్తో నిర్ణయాలు తీసుకుంటాడు. అతను ఒకసారి ఇలా అన్నాడు: ఇన్వెస్టింగ్ అసలు అంత కష్టమైన పని కాదు, కానీ మన భావోద్వేగాలను నియంత్రించడం మాత్రం చాలా కష్టం. ఎవరు తమ భావోద్వేగాలను నియంత్రించగలరో వారే చివరికి మంచి పెట్టుబడిదారులుగా మారతారు. వారెన్ బఫెట్ చెప్పే మరో బలమైన నిజం: సహనం ఉన్నవారికి డబ్బు వస్తుంది. త్వరగా డబ్బు కావాలి అని పరుగెత్తే వారికి డబ్బు దూరంగా పోతుంది. పెట్టుబడులు వేయడం ఒక విత్తనం నాటినట్లు. ఈరోజు విత్తనం నాటితే రేపు చెట్టు రావడం అసాధ్యం. అదే విత్తనం సంవత్సరాల తర్వాత పెద్ద చెట్టుగా మారుతుంది. ఇన్వెస్టింగ్ అలా పనిచేస్తుంది. ఒకరోజు వారెన్ బఫెట్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అడిగాడు: మీరు ఇంత సంపాదించడానికి రహస్యం ఏమిటి? వారెన్ బఫెట్ చాలా సింపుల్గా చెప్పాడు: నేను చాలా కాలం వరకు మంచి నిర్ణయాలను పట్టుకున్నాను. అంటే ఏమిటి? చాలా మంది మంచి కంపెనీ షేర్స్ కొంటారు, కానీ కొద్దిసేపటికి అమ్మేస్తారు. అది పెద్ద తప్పు. మంచి కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సంవత్సరాల పాటు పట్టుకోవాలి. అది నిజమైన సంపద సృష్టిస్తుంది. వారెన్ బఫెట్ ఒక విషయం చెబుతాడు: మనిషిని కూల్చేసే 3 ప్రమాదకరమైన అలవాట్లు ఉంటాయి. అవి అతి అప్పు, అతి గర్వం, అతి వేగం. వారెన్ బఫెట్ ముఖ్యంగా ఒక విషయంపై ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. అది అప్పు. ఎందుకంటే అప్పు మన స్వేచ్ఛను
నెమ్మదిగా తీసుకుంటుంది. అప్పు తీసుకున్న మనిషి తన నిర్ణయాలను పూర్తిగా స్వేచ్ఛగా తీసుకోలేడు. అతని నిర్ణయాలను పరిస్థితులు నియంత్రించడం మొదలవుతుంది. అందుకే బఫెట్ ఎప్పుడు అప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే నిజమైన సంపద అంటే కేవలం డబ్బు కాదు, స్వేచ్ఛ మరియు ప్రశాంతత. అదే నిజమైన ధనం. వారెన్ బఫెట్ ఫిలాసఫీ చాలా సింపుల్. తెలిసిన పని చేయాలి, సహనం పెట్టాలి, దురాశ నియంత్రించాలి, అప్పు తగ్గించాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఈ 5 సూత్రాలు పాటిస్తే జీవితంలో డబ్బు మాత్రమే కాదు, గౌరవం కూడా వస్తుంది. అదే నిజమైన సంపద.